హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే చాలా రకాల టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇంకా ఈరోజు టిప్స్ అయితే చూసేద్దాం. మరి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇలాంటి వెజిటబుల్స్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా. ఇవి మనం వెజిటబుల్స్ పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాము. కానీ వెజిటబుల్స్ మాత్రమే కాకుండా ఇలా అయితే వాడి చూడండి, చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. మనం బట్టలు ఉతికేటప్పుడు ఈ సోపు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతూ ఉంటుంది కదా, లేదంటే అరిగిపోయి చిన్నగా అయిపోతుంది కదా. అలాంటప్పుడు మనం చేత్తో పట్టుకోవడానికి రాదు. అలాగే మనకి డైరెక్ట్గా రుద్దాలంటే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసమని ఇప్పుడైతే నేను చిన్నవి లేవు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్వి మిగిలిన సోప్ ముక్కలు అన్నీ వేసేసుకోండి. స్నానానికి వాడే సబ్బులు కూడా చిన్న చిన్నగా అయిపోయింటే దీంట్లో వేసేసుకొని మనము బట్టలకి రుద్దామంటే మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా రుద్దేయచ్చు. అలాగే దీనికోసం మళ్ళీ సపరేట్గా బ్రష్ అది వాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది రఫ్గా ఉంటుంది కాబట్టి ఈ వెజిటబుల్ బ్యాగు మనకి బ్రష్ మాదిరి పనిచేస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా ఇలా రుద్దేసామంటే మురికి కూడా బాగా పోతుంది. చిన్న చిన్న సబ్బు ముక్కలని వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు. అలాగే మనకి ఇది పెట్టుకోవడానికి పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే చిన్న చిన్న సబ్బు ముక్కలు మీరు ఎలా వాడతారు లేదంటే పడేస్తారా కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే హనీ అయితే తెచ్చుకుంటాం కదా. మనం మార్కెట్లో తెచ్చినైతే పర్లేదు, కానీ విడిగా చాలామంది ఇప్పుడు బయట అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొంటూ ఉంటారు కదా. మరి అది ఒరిజినల్ హనీ లేదంటే దాంట్లో కల్తీ కలిసిందా, బెల్లం పాకం కలిసిందని తెలుసుకోవాలి అని అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. హనీని ఇలా ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ వేసేసి వాటర్ పోయండి. అది కరగకుండా వాటర్లో కలిసిపోకుండా ఇలా ఉంటే అది ఒరిజినల్ హనీ అనమాట. లేదు వాటర్లో కలిసిపోయి వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయంటే దాంట్లో కల్తీ కలిసిందని గుర్తుపెట్టుకోవాలి. మనం కొనేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం అల్లం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ధర తక్కువగా ఉన్నప్పుడు. మరి ధర ఎక్కువగా ఉన్నప్పుడు వరకు స్టోర్ చేసుకోవాలి. అలాగే మనం తెచ్చుకున్న అల్లం ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. అల్లాన్ని ఫస్ట్ తడి లేకుండా నీట్గా తూర్చేసుకోండి. తర్వాత ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి. ఆ టిష్యూ పేపర్లో ఈ విధంగా అల్లాన్ని అయితే పెట్టేసేయండి. ఇలా అల్లాన్ని పెట్టేసేసి ఇలా టిష్యూని ఇలా మడచండి. ఇలా మర్చేసేసి దీన్ని మనము కవర్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా టిష్యూలో పెట్టుకోవడం వల్ల ఇది అల్లంలో నుంచి వచ్చే తడినంతా ఆ టిష్యూ పీలుస్తుంది కాబట్టి మనకు అల్లం అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని ఇంకా ఈ కవర్ని ఇలా కట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే అల్లాన్ని మీరు ఎలా స్టోర్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. లేదంటే మన ఇంట్లో ఇసుక ఉంటే ఇసుకలో పెట్టినా కూడా అల్లము అస్సలు పాడవదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే తమలపాకులు అయితే తెచ్చుకుంటాం కదా. తమలపాకుతో ఇలా అయితే చేసి చూడండి, ఎంత జలుబు ఉన్నా దగ్గు ఉన్నా వెంటనే తగ్గిపోతుంది. ఇప్పుడు సీజన్ మారింది కదా, వర్షాకాలం స్టార్ట్ అయింది. ఒక్కోసారి ఎండ ఉంటుంది, ఒక్కోసారి వర్షం పడుతూ ఉంటుంది. ఈ సీజన్లో మనకి ఎక్కువగా జలుబు దగ్గు విపరీతంగా వస్తూ ఉంటాయి. మరి అలా వచ్చినప్పుడు ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఇలా ఒక చిన్న రోల్ తీసుకొని ఒక తమలపాకును వేసేసి ఒకటి లేదా ఒక 2 మిరియాలను వేసేసి ఇలా మెత్తగా దంచండి. ఇలా దంచామంటే మనకి దీంట్లో నుంచి రసం అనేది వస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడే కొద్దిగా వాటర్ కూడా వేసేసి ఇలా మెత్తగా దంచండి. మనం తమలపాకు దంచిన తర్వాత ఇంకా ఇలా మనం పిండినట్టుగా అన్నామంటే ఓన్లీ రసం అయితే వస్తుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పిండేసామంటే రసం వస్తుంది కదా. ఆ రసాన్ని స్పూన్లోకి అయితే తీసేసుకోండి. ఇలా స్పూన్లోకి తీసేసుకొని ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసేయండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసేసుకోండి. అల్లం ముక్కను కూడా మెత్తగా దంచండి. ఇది కూడా మనకి అల్లము ఈ తమలపాకు 2 కలిసి చేసే అద్భుతాన్ని అయితే మీరే చూస్తారు. అల్లం కూడా దగ్గును జలుబును తగ్గించడంలో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము టీ చేసేటప్పుడు కూడా అల్లంలో కొద్దిగా టీ వేసుకున్నామంటే దగ్గు ఏదైనా ఉన్నా తగ్గిపోతుందన్నమాట. తర్వాత ఈ విధంగా కొద్దిగా అల్లం రసాన్ని కూడా తీసేసుకొని మీరు డైరెక్ట్గా ఇది తాగలేకపోతే దీంట్లో కొద్దిగా హనీ వేసేసుకోండి. లేదు అంటే ఇది డైరెక్ట్గా ఇలానే తాగేసామంటే మనకి ఉదయం పడగడుపున తాగేసామంటే వెంటనే తగ్గిపోతుందన్నమాట జలుబు దగ్గు.
ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఉల్లిపాయను కట్ చేస్తాం కదా, ఉల్లిగడ్డని కట్ చేసిన తర్వాత సగం వాడుకుంటాము, ఇంకా సగం అలానే పెట్టేసామంటే అది ఒక గంటకే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అసలు తినలేము, చాలా ఘాటుగా వచ్చినట్టు స్మెల్ కూడా ఒకలాగా వస్తుంది. అందుకోసమని మనకి ఆనియన్ వేస్ట్ అవ్వకుండా పాడవకుండా మళ్ళీ మన నైట్ వంట చేసుకున్నప్పుడు వాడుకోవాలన్నా లేదంటే మళ్ళీ కొద్దిసేపు తర్వాత తినాలన్నా కూడా ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసేసి ఆనియన్కి పెట్టేసేయండి. ఆ ఆనియన్ అనేది పాడవకుండా ఉంటుంది, ఎందుకంటే ఒక్కోసారి ధరలు విపరీతంగా ఉంటాయి కాబట్టి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్, మనం తలకు పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా, అది వేయండి. అలాగే కొద్దిగా పేస్ట్ను కూడా వేయండి. మీరు ఏ పేస్ట్ వాడితే అదైతే కొద్దిగా వేయండి. ఇలా పేస్ట్, ఆయిల్, పేస్ట్, తర్వాత లెమన్ ఉంటుంది కదా, లెమన్ను కొద్దిగా ఇలా పిండేసేయండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా ఉప్పు, మీకు ఉప్పు లైట్గా వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు, మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పసుపే. వీటన్నింటినీ బాగా కలిపేసేయండి. లెమను, అలాగే పేస్టు, ఆయిలు, ఉప్పు, ఇలా పసుపు అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసేయండి. చాలామందికి నోరు అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే పంటి నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, పళ్ళు గార పట్టి ఉంటాయి. అలాంటి వాటికి అన్నిటికీ ఇది బెస్ట్ రెమెడీ అనమాట. దీంతో కనుక మనం బ్రష్ చేసామంటే పేస్ట్ ప్లేస్లో మనం ఎలాగో పేస్ట్ కూడా వేసాం కదా, పేస్ట్తో పాటు ఇవన్నీ కలిపి బ్రష్ చేసామంటే నోరు అనేది బ్యాడ్ స్మెల్ రాదు, పళ్ళు పుచ్చిపోవడం జరగదు, పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి, గార పళ్ళు ఉన్నా తగ్గిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సున్నం అయితే వేసుకుంటూ ఉంటాం కదా, ఆకు వేసుకున్నప్పుడు అదేనండి తాంబూలంతో వేసుకుంటూ ఉంటాం కదా. మరి ఈ సున్నంని అలాగే ఆకు తొడిమెని ఈ విధంగా వాడొచ్చని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇది మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆకుకు ఉండే తొడిమెని తీసుకోండి, అలాగే సున్నంలో ఇలా ముంచండి. ఇలా ముంచేసి దీన్ని ఏం చేయాలంటే, చాలామందికి పులిపిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అలా పులిపిర్ల పైన ఈ సున్నంతో ఇలా పెట్టేసేయండి. ఇది ఇలా ఒక 2-3 రోజులు వరుసగా, లేదంటే ఒక 4-5 రోజులు రెగ్యులర్గా పెట్టామంటే ఇది సున్నంతో పాటే రాలి పడిపోతాయి అన్నమాట. సున్నం ఎండిపోతుంది కదా, అలా ఎండిపోయేటప్పుడే దాంతోపాటు పులిపిల్లు కూడా రాలి పడిపోతాయి, అక్కడ మచ్చ కూడా ఏర్పడదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఫెయిర్ అండ్ లవ్లీ అయితే తెచ్చుకుంటాం కదా, అది తెచ్చుకున్న తర్వాత మనం అటు ఇటు ఒత్తేసి ఇంకా అయిపోయింది, లాస్ట్లో ఒత్తేటప్పుడు రాలేదని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఈ విధంగా ఒక స్పూన్తో కానీ లేదంటే చెక్క గరిటెతో కానీ కింది నుంచి ఇలానండి, చూడండి ఇంకా ఎంత అయిపోయింది అనుకున్న తర్వాత కూడా చాలా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఉంటుందన్నమాట. పేస్ట్ అయినా సరే వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి అనేసామంటే మనకి చాలా పేస్ట్ కానీ చాలా ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఉండిపోతుందన్నమాట. వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము సెల్ ఫోన్లో అంటే మనము వంట చేయడానికి ఏదైనా మనకు నచ్చినవి వీడియోలు చూస్తూ వంట చేస్తూ ఉంటాము, లేదంటే సినిమా పాటలు వింటునో లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి వంట చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా అలా పెట్టేయకుండా ఇలా చూడండి, బట్టలకు పెట్టే క్లిబ్బుల్ని ఇలా మొబైల్కి పెట్టి చూడండి. ఇంకా ఇలా మొబైల్కి పెట్టామంటే మనకి మొబైల్ అనేది పడిపోకుండా ఉంటుంది, మనకి ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మనం పని చేసుకుంటూ ఉన్నా, గిన్నెలు కడుక్కుంటూ ఉన్నా, వంట చేసుకుంటూ ఉన్నా మనం మొబైల్ చూడడానికి చాలా వీలుగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగుపైన మీగడైతే తీసి పెడతా ఉంటాం కదా, ఇలా పెరుగుపైన మీగడ, చాలామంది పాలపైన మీగడ తీస్తూ ఉంటారు కదా, ఏదైనా సరే మీగడనైతే కొద్దిగా తీసేసుకోండి. ఇలా మీగడని తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపును వేయండి. మీగడ, పసుపు రెండింటిని బాగా కలిపేసేయండి. ఇలా రెండింటిని బాగా కలిపేసేసి ఇప్పుడు కొద్దిగా వాతావరణం చల్లగా ఉంటుంది, ఒక్కొక్కసారి స్కిన్ అంతా డ్యామేజ్ అయినట్లుగా పగిలినట్లుగా అలా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మనము బాగా అప్లై చేసేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది పగిలిపోయినట్లుగా అలా కాకుండా, రఫ్గా కాకుండా చాలా స్మూత్గా షైనీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసేసామంటే మీగడతోటి ఇలా బాగా ఉన్నిచ్చి ఆరిన తర్వాత కడిగేసుకోండి. మీ స్కిన్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది. మరీ ఒక్కసారి చేసి గ్లోగా కాలేదు అని మాత్రం అనుకోవద్దండి, రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉండండి. చూడండి ఇలా అప్పుడే డిఫరెంట్ అయితే కొద్దిగా తెలుస్తుంది.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం కొత్తవి దువ్వెనలు కొంటూ ఉంటాం కదా, కొత్త దువ్వెనలు కొన్నప్పుడు ఇలా షార్ప్గా ఉంటాయన్నమాట చివర్లన. అది మనము పొరపాటున గట్టిగా దువ్వుకున్నామంటే స్కాల్ఫ్ కూడా నొప్పి తీస్తూ ఉంటుంది, స్కిన్ కూడా ఒక్కోసారి లేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ప్రాబ్లం లేకుండా మనము చపాతీ కానీ లేదంటే జొన్న రొట్టె కానీ చేసింటాం కదా, అప్పుడు పెన్నెం పైన ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయండి కొద్దిసేపు. లేదంటే నార్మల్గా పెన్నెంనే వేడి చేసేసి దానిపైనైనా ఇలా రుద్దేసేయండి. ఇలా అన్నామంటే మనకి ఎక్కడైనా రఫ్గా ఉన్నా లేదంటే షార్ప్గా ఉన్నా ఈ విధంగా అన్నీ నార్మల్గా అయిపోతాయన్నమాట. మనం గట్టిగా దువ్వుకున్న ఇబ్బంది లేకుండా స్కాల్ఫ్కు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కొత్త దువ్వెనలు షార్ప్గా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా స్టోర్ చేసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులున్నా పాడవదు. ఏ పిండి అయినా సరే తెచ్చుకున్నప్పుడు ఇలా ప్రెస్ చేయండి డబ్బాలో వేసిన తర్వాత, ఎయిర్ గ్యాప్ లేకుండా. ఎయిర్ గ్యాప్ లేకపోతే మనకి పిండి అనేది పాడవదనమాట తొందరగా. తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఉప్పును వేయండి. ఉప్పును వేసేసి ఇప్పుడైతే దీన్ని మూట మాదిరి కట్టేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్టేసేసేయండి. ఇలా మూట మాదిరి కట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని డబ్బాలో పెట్టేసేయండి. ఇలా డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవదన్నమాట. పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. మనకి చాలా రోజులు పురుగు పట్టకుండా లేదంటే ముక్కిన వాసన రావడం అలాంటిది జరగదన్నమాట. అలాగే కలర్ కానీ టేస్ట్ కూడా మారదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చాలాసార్లు దగ్గు ఎక్కువగా ఉందని అవి ఇవి తింటూ ఉంటాము. అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి, దగ్గు వెంటనే తగ్గిపోతుంది. ఏం లేదండి, ఒక తమలపాకునైతే తీసుకోండి. తింటూ ఉంటాము అంటే అవి ఇవి అనుకోవద్దండి, ట్యాబ్లెట్లు మనం వేసుకుంటూ ఉంటాం కదా, అలా ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఒక తమలపాకును తీసుకొని దాంట్లో కొన్ని మిరియాలను వేసేసి అలాగే ఒక వెల్లుల్లిపాయను కూడా పెట్టేసి దీన్ని కనుక మనము తిన్నామనుకోండి, తిని ఈ రసాన్ని మింగేసామంటే మనకి దగ్గు అనేది తొందరగా తగ్గుతుందన్నమాట. చాలా మంచిగా తగ్గుతుంది, చాలా బాగా రిలీఫ్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి నేను చూపిస్తున్నది అయితే జాజికాయ. ఈ జాజికాయతో మనం బిర్యానీలకి మసాలా దినుసులకి మాత్రమే కాకుండా ఇలా కూడా చెయ్యండి, అసలు చాలా బాగా పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది జాజికాయ అనుకుంటున్నారా? మనకి చాలామందికి మంగు మచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, ఇదైతే నేనైతే ట్రై చేసే మీకు చెప్తున్నాను అనమాట. అస్సలు ఎంత బాగా పనిచేస్తుందంటే మీరే నమ్మలేరు, ఆశ్చర్యపోతారు. మనకి జాజికాయనైతే తీసుకొని ఇలా ఒకటి ఏదైనా గరుకుగా ఉండే రాయి పైన కానీ దేనిపైన అయినా సరే ఈ విధంగా కొద్దిగా పాలు వేస్తూ ఇలా మనకి ఇలా రుద్దాలన్నమాట. ఇలా రుద్దామంటే దాన్ని మొత్తం ఇలా పేస్ట్గా వస్తుంది కదా, దాన్ని మంగు మచ్చలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడైతే ఏ ప్లేస్లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా రుద్దేసేయండి. నైట్ అంతా అలానే పెట్టేసి ఉదయం కడిగేసుకున్నామంటే మంగు మచ్చలు అనేది చాలా తొందరగా తగ్గిపోతాయి. మంగు మచ్చలు 1-2 రోజులకైతే ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఏ ట్యాబ్లెట్లు ఏ మందులు వాడినా కూడా తగ్గవు, క్రమంగా తగ్గిపోతాయి అన్నమాట. ఒక 1 మంత్ 2 మంత్స్కి అలా పూర్తిగా తగ్గిపోతాయి ఇలా కనుక చేసామంటే. అసలు ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, ధర కూడా చాలా తక్కువ. ఒక్క జాజికాయ తెచ్చుకొని ఇలా రోజు డైలీ పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసేసుకోండి మంగుమచ్చల మీద. చాలా ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది, మీరే గమనిస్తారు, చాలా ఆశ్చర్యపోతారనమాట. తప్పకుండా ట్రై చేయండి, మంగుమచ్చలు ఉండే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని పొట్టు తీస్తాం కదా, వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా ఇలా మనమైతే చాకుకైతే గుచ్చి చూడండి. ఇవి ఎందుకు ఏం పనికి వస్తాయి అని అనుకుంటున్నారా? చెప్తాను. ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలను ఇలా కాల్చండి. ఇలా కాల్చిన తర్వాత మనకి పైన పొట్టు అనేది బాగా కాలి లోపల కొద్దిగా వెల్లుల్లిపాయ అనేది ఉడికినట్లుగా అవుతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కాల్చిన తర్వాత దీనికి పైన పొట్టు తీసేసి దీన్ని రోజు ఒక 2 వెల్లుల్లిపాయలను తిన్నామంటే హై బీపీ ఉండే వాళ్ళకి బీపీ అనేది ఎప్పుడు కంట్రోల్లో ఉంటుందన్నమాట.
మనకి అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది వెల్లుల్లిపాయలు తినడం వల్ల. ఇలా ఒక రోజు 2 వెల్లుల్లిపాయలని డైరెక్ట్గా తినలేనప్పుడు ఇలా కాల్చుకొని తిని చూడండి, చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే హార్ట్కి కూడా మంచిదన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వాము తెచ్చుకుంటాం కదా, వామునైతే ఇలా చేసి చూడండి, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా తగ్గిపోతుంది. అలాగే మన మౌత్ కూడా చాలా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. ఏం లేదండి, ఒక టేబుల్ స్పూన్ అంతా వామునైతే ఇలా ఒక గిన్నెలోకి వేసేసి వాటర్ వేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వండి. ఇవి వాటర్ అనేది కలర్ చేంజ్ కావాలన్నమాట. వాము కలర్ చేంజ్ అయిపోయి వాటర్ అయితే ఈ విధంగా వస్తాయి. చూడండి కలర్ ఈ విధంగా వస్తాయి కదా, ఇలా కలుపుతూ బాగా మరిగించాలన్నమాట. మరిగించాలంటే మరీ గంటలు అనుకోవద్దండి, జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ మరిగించామంటే సరిపోతుందన్నమాట. ఇలా బాగా మరిగిన తర్వాత వాటర్ ఇలా కలర్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే మూత పెట్టేసేయాలి. ఇలా కలిపేసి మూత పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా వాటర్కి బాగా పడుతుందన్నమాట. బాగా పట్టి వాటర్ కూడా చేంజ్ అయిపోతాయి. అలాగే మనకి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసుకొని తాగేసేయండి. నైట్ భోంచేసి పడుకునే ఒక 1/2 అవర్ ముందర, లేదంటే భోంచేసిన 1/2 అవర్ తర్వాత ఇది కనుక తాగామంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, కడుపులో డైజెషన్ ప్రాబ్లం ఉండదు, అలాగే మనకి నోరు కూడా చాలా ఫ్రెష్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. తేంపులు అటువంటివి ఏవి రావన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము ఎవరైనా బంధువులు వస్తున్నారు అని అంటే ఎక్కువగా కిచెన్ సర్దుతూ ఉంటాము. కిచెన్ సర్దేటప్పుడు కిచెన్లో మనము ఆయిల్ పోసే డబ్బా జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది కదా, మరి దాన్ని కడగాలి అని అంటే మనకి చాలా పని. ఎందుకంటే ఆ ఆయిల్ని తీసి వేరే గిన్నెలోకి పోసి ఆయిల్ని జిడ్డుది కడగాలంటే చాలా టైం ప్రాసెస్ అన్నమాట. అటువంటి టైం లేనప్పుడు అటువంటి అంత ప్రాసెస్ పెట్టుకోకుండా ఈ విధంగా ఆయిల్ కెటిల్ పైన కానీ డబ్బా పైన కానీ కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదంటే జొన్న పిండిని కానీ ఏదైనా సరే పిండిని వేసేసి ఇలా స్క్రబ్బర్తో రుద్దండి. ఇలా స్క్రబ్బర్తో రుద్దేసి తర్వాత మనము దీన్ని ఒక క్లాత్తో తూడ్చామంటే సరిపోతుంది. ఇంకా మనకి సోప్ కానీ వాటర్తో కానీ అస్సలు పని లేదనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రుద్దేసిన తర్వాత ఒక క్లాత్తో తూడ్చేసేయండి. ఇంకా మీకైతే వెంటనే పని అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వాటర్ బాటిల్ని అయితే వాడుతూ ఉంటాం కదా, వాడకుండా కొన్ని రోజులు పక్కన పెట్టేసామనుకోండి, ఇది ఓపెన్ చేయంగానే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మనము మూత పెట్టి వాడకుండా చాలా రోజులు పక్కన పెట్టేసామంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. మరి అలా బ్యాడ్ స్మెల్ రాకుండా మనం సంవత్సరం తర్వాత ఓపెన్ చేసినా అలానే ఉండాలి అని అంటే దాంట్లో ఒక జాజికాయ కానీ లేదంటే యాలుకలు కానీ వేయండి. వేసేసి మూత పెట్టేసేయండి, ఎత్తి పెట్టుకోండి. ఇంకా మీరు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా ఆ బాటిల్ అనేది చాలా ఫ్రెష్గా మంచి వాసనతో ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే రాత్రిది అన్నం మిగిలినప్పుడు చాలామంది పడేస్తూ ఉంటారు, కానీ ఇలా అయితే చెయ్యండి. లేదు అని అంటే మనకి అప్పటికప్పుడు ఎవరైనా బంధువులు వస్తున్నారన్నా, లేదు అని అంటే పప్పు కూరలు చేసుకోవడానికి టైం లేదన్నా ఇలా అయితే చెయ్యండి. మనకి పప్పుతో కానీ కూరలతో కానీ పచ్చళ్ళతో కానీ ఏమీ పని ఉండదు. అలాగే బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అసలే ఉండదు. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారనమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి క్యారెట్, తర్వాత క్యాబేజీ, బీన్స్, ఇంకా క్యాప్సికము, ఇలా ఏ కూరగాయలు ఉంటే అవి వేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని అవి లైట్గా వేయించండి. వేగిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలన్నా అన్ని ఎగ్స్ వేసేసుకోండి. ఎగ్స్ కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసేసి ఆ ఎగ్స్ పొడిగా అయ్యేటప్పుడే ఆ వెజిటబుల్స్లో కలిపేసేసేయండి. ఇలా కలిపేసామంటే ఇప్పుడు వెజిటబుల్స్ ఎగ్స్ అంతా కలిసి బాగా పొడిగా అయిపోయాయి కదా, చూడండి ఇలా అయితే అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోనే ఇంకా మనము నైట్ మిగిలిన రైస్ అయినా లేదంటే మనకి నైట్ డిన్నర్ కానీ లేదంటే మధ్యాహ్నం లంచ్ కానీ చేసుకోవాలన్నా కూడా బాగుంటుందన్నమాట. తర్వాత అన్నాన్ని అయితే వేసేసుకోండి. వేసేసి అన్నాన్ని కూడా బాగా ఇలా కలిపేసేయండి. దాంట్లో అంతా అన్నానికి ఆ వెజిటబుల్స్ ఎగ్ అంతా పట్టేటట్టుగా ఇలా బాగా కలిపేసేయండి. అన్నం కూడా బాగా వేడి కావాలన్నమాట. ఇలా కలిపేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వెనిగరు
మీకు ఇష్టమైతే వెనిగరు, సోయా సాసు లేదంటే రెడ్ చిల్లీ సాసు ఇలా ఏవైనా వేసుకోండి. మీకు నచ్చకపోయిందంటే స్కిప్ చేసేసేయండి. డైరెక్ట్గా ఉప్పు, కారం, పసుపు వేసేసుకోండి ఈ వెజిటబుల్స్లో. నచ్చింది అని అంటే ఇలా రెడ్ చిల్లీ సాసు తర్వాత సోయా సాస్ అవన్నీ వేసుకోండి. నేనైతే కొద్దిగా వెనిగరు, రెడ్ చిల్లీ సాస్ వేసేసి తర్వాత సాల్ట్ వేసేసి పెప్పర్ అయితే వేసేసాను అనమాట. ఇలా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసేయండి. ఇంకా దించేటప్పుడు కొత్తిమీర ఉందంటే కొత్తిమీరను కూడా వేసేసి దించేసామంటే చాలా బాగుంటుంది. అసలు సూపర్ టేస్ట్ అనమాట. మనం బయట కొన్న ఈ టేస్ట్ అయితే రాదు, అంత బాగుంటుంది. మన దగ్గర ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ మన దగ్గర కూరగాయలు ఏవి అంటే అన్నీ కొద్దిగానే ఉన్నాయి, లేదంటే పప్పు చేసుకోవడానికి టైం లేనప్పుడు కానీ పప్పు తినాలనిపించినప్పుడు కానీ ఇలా మనం వేడివేడిగా ఎగ్ రైస్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఒకసారి అయితే ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. అలాగే ఎలా ఉంది ఈ ఎగ్ రైస్ అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే బంగాళాదుంపని అయితే తెచ్చుకుంటున్నాం కదా. బంగాళాదుంపని ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. చూడండి, బంగాళాదుంపని ఇలా సగానికి కట్ చేసేసి చాకుతోటి ఇలా ఘాట్లు పెట్టినట్టుగా ఇలా ఒత్తండి. ఇలా ఒత్తామంటే ఎందుకంటే ఇది ఘాట్లు అనేది చెప్తాను. దీంట్లో నుంచి ఇలా మనము ఒత్తడం వల్ల ఆ బంగాళాదుంపల నుంచి రసం అనేది వస్తూ ఉంటుందన్నమాట, జ్యూస్. ఇది చూడండి, ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీనిపైన కొద్దిగా హనీని అయితే వెయ్యండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ బంగాళాదుంప పైన హనీ వేయండి. హనీని వేసేసి ఇలా ఒకసారి చేతితో కలిపేసేయండి, మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా. అలాగే పసుపు హనీ వేసేసి తర్వాత కొద్దిగా షుగరు వేసేసేయండి. వేసేసి దీన్ని మనం ఇలా బాగా కలిపేసేసి ఇప్పుడైతే దీన్ని మన ఫేస్కి ఇలా అప్లై చేయాలన్నమాట. ఫేస్ పైన ఉండే ట్యాన్ పోతుంది. అలాగే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. మనం పంచదార వేసాం కదా, అది మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది. చూడండి, బంగాళాదుంప ఇలా మనం ఘాట్లు పెట్టాం కాబట్టి ఇలా ఉత్తితే దాని రసం అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల మన స్కిన్ కూడా గ్లోగా అయిపోతుంది. అలాగే మన ఫేస్ పైన మంగు మచ్చలున్నా, ఏదైనా పింపుల్స్ వచ్చి మచ్చలున్నా, ఏదున్నా తగ్గిపోతాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. ఇలా బాగా రుద్దాలి. ఇలా రుద్దేసి ఒక 1/2 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నామంటే మంగు మచ్చలున్నా, లేదంటే మొటిమలవి మచ్చలు ఏర్పడినా, లేదంటే ఎక్కడైనా నల్లగా ఉన్నా, అలాగే ఫేస్ పైన ట్యాన్ ఉన్నా, ఏది ఉన్నా సరే నీట్గా పోతాయి. మనకి చాలా గ్లోగా వస్తుందన్నమాట స్కిన్. బంగాళాదుంపతో స్కిన్ అనేది మెరిసిపోతుంది. మరి దానిపైన హనీ వేసాము, పసుపు వేసాము, అలాగే పంచదార వేసాం కాబట్టి ఇది మంచి స్క్రబ్బర్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. మీరు కూడా తప్పకుండా వాడి చూడండి. మీరే మీ స్కిన్ని నమ్మలేనంత ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా అయిపోతుంది. కనీసం అంటే వీక్లీలో ఒక 2 టైమ్స్ అయినా, డైలీ కాకపోయినా వీక్లీలో ఒక 2 టైమ్స్ అయినా ట్రై చేయండి. చూడండి, అప్పుడే తేడా అయితే గమనించండి. స్కిన్ డిఫరెంట్ అయితే తెలుస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. చూడండి, టీ పొడి మనము టీ చేస్తూ ఉంటాం కదా, ఆ టీలో ఇలా సబ్బునైతే వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి టీలో సబ్బు వేయాలన్నా అని అనుకుంటున్నారా? అవునండి, ఇలా టీ వడగట్టిన తర్వాత ఆ టీ పొడిలో సబ్బునైతే వేయండి. ఈ సబ్బు చేసే అద్భుతాన్ని అయితే మీరే చూస్తారు. ఇలా టీ చేసుకున్న తర్వాత మనం టీని అయితే వడగట్టేసుకున్న తర్వాత ఈ టీ పొడి ఉంటుంది కదా, దాంట్లో మనము గిన్నెలు కడిగిన తర్వాత సోపు ఉంటుంది కదా, విమ్ కానీ లేదంటే విమ్ లిక్విడ్ అయినా, ఆ లిక్విడ్ లేనప్పుడు సోప్ ఉన్నప్పుడు సోపునైతే కొద్దిగా వేయండి. ఎందుకంటే మనము ఒక్కోసారి ఎగ్ కానీ లేదంటే ఫిష్ అలాంటివి కొద్దిగా నీచు వాసన వచ్చినప్పుడు చేసినప్పుడు మనం సోప్తో కడిగినా కూడా మనకి సరిగ్గా పోదనమాట. అలాంటప్పుడు ఆ టీ పొడి దాంట్లో ఇలా కొద్దిగా సోపును వేసేసి కడిగి చూడండి, అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఎగ్ చేసినా, ఫిష్ చేసినా, ఇంకా ఏదైనా చికెన్లు అలాంటివి ఏది చేసినా కూడా అసలు నీచు వాసన, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నార్మల్గా అయితే ఫిష్ చేసామంటే ఇల్లంతా అదే వాసన ఉంటుంది. ఏ గిన్నెలు, గ్లాసులు, చెంబులు పట్టుకున్నా అదే స్మెల్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఇలా టీ పొడిలో సబ్బు వేసి కడిగేసామంటే మీరే ఆశ్చర్యపోతారనమాట సబ్బు చేసే అద్భుతాన్ని చూసి. ఎందుకంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట. నేను డైలీ కడగమని చెప్పడం లేదు, ఇదంతా ప్రాసెస్ అని అనుకోవచ్చు. డైలీ కాదండి, ఎప్పుడైనా మనము ఎగ్,
ఫిష్ చేసినప్పుడు ఇలా అయితే చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.